మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. పుట్టబోయే బిడ్డ కలకలం ఆరోగ్యంగా ఉండాలనేదే ప్రతి తల్లి తపన. భవిష్యత్తులో తన బిడ్డలో కణంతో అవయవాన్ని మళ్లీ సృష్టించవచ్చునని, ఆ కణం బిడ్డకు ఆహారం అందించే బొడ్డుతాడులోనే ఉందని తెలిస్తే ఇంకేముంది, ఒడిలో తన బిడ్డ వలె వదిలంగా దాస్తుంది. మున్ముందు బిడ్డ శరీరానికి చెందిన ఏ అవయవాన్నైనా పునరుత్పత్తి చేయగలిగే సామర్థ్యం బొడ్డుతాడులోని మూలకణాలకు ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. ప్రసవ సమయంలో మాత్రమే సాధ్యమయ్యే బొడ్డుతాడు సేకరణపై కాబోయే తల్లిదండ్రులకు అవగాహన అవసరమంటున్నారు నిపుణులు. శిశువు జన్మించాక బొడ్డుతాడులో కొంత రక్తం మిగిలుంటుంది. దీన్ని కార్డ్ బ్లడ్ అంటారు. ఒకప్పుడు బొడ్డుతాడును వ్యర్థంగా పరిగణించేవారు. దీంట్లో మూలకణాలుంటాయని పరిశోధనలో రుజువైంది. మూలకణాలతో సికిల్ సెల్, తలసేమియా, ల్యూకేమియా తదితర 80కి పైగా వ్యాధులను నయం చేయవచ్చునని నిపుణులు చెప్తున్నారు. ఇటీవల చాలా మంది పిల్లలు రక్త రుగ్మతలతో జన్మిస్తున్నారు. సాధారణంగా వారికి రక్త మార్పిడి అవసరం. రక్తం మార్చకుండా వ్యాధులు నయం చేసేందుకు మూలకణాలు శక్తివంతంగా ఉపకరిస్తాయని వివరిస్తున్నారు. బ్యాంకుల్లో డబ్బు దాచుకుని అవసరమైనప్పుడు తీసి వాడుకున్నట్లే ఏదైనా అవయవం దెబ్బతిన్నా, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చినా మూలకణాలను వినియోగించుకోవచ్చు. మొదటి బిడ్డ మూలకణాలను భద్రపరచలేకపోయినా తల్లిదండ్రులు తమ రెండో బిడ్డ మూలకణాలు నిల్వ ఉంచితే వాటిని ఇద్దరికి ఉపయోగించుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు. ప్రసవం జరగగానే పక్కన పడేసే బొడ్డుతాడులో 100 మిల్లీలీటర్ల రక్తం ఉంటుంది. బిడ్డ నుంచి వేరు చేసిన 2 నిమిషాల్లోనే అందులోని రక్తాన్ని సేకరించి నమూనాలను -196 డిగ్రీస్ ఉష్ణోగ్రత కలిగిన లిక్విడ్ నైట్రోజన్ బ్యాంక్లో భద్రపరుస్తారు. సీసాపై బార్కోడింగ్, డోనర్ పేరు నమోదు చేస్తారు. ఇవి 100 ఏళ్ల వరకు నిల్వుంటాయి. ప్రస్తుతం హైదరాబాద్ వంటి నగరాలకే ఈ బ్యాంకులు పరిమితమయ్యాయి. తమ బిడ్డ మూలకణాలను భద్రపరచాలనుకునే తల్లిదండ్రులు సంబంధిత స్టెమ్ సెల్స్ బ్యాంకు సిబ్బందిని సంప్రదిస్తే ప్రసవ సమయంలో వాళ్లొచ్చి బొడ్డుతాడు నుంచి రక్తం సేకరిస్తారు. ప్రసవం జరిగిన 6-7 గంటల్లోపు నమూనాలను లిక్విడ్ నైట్రోజన్లో భద్రపరచాల్సిందే. ప్రస్తుతం కొన్ని ప్రైవేట్ సంస్థలు మాత్రమే మూలకణాలను భద్రపరిచే బ్యాంకులను నిర్వహిస్తున్నాయి. ఆయా బ్యాంకుల సేవల ఖర్చుపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన ఓ సంస్థ 75 ఏళ్లు భద్రపరచడానికి 75,000 రూపాయలు తీసుకుంటోంది. నిల్వ చేసిన మూలకణాలను దాత కుటుంబానికి అవసరమైనప్పుడు ఇస్తోంది. హైదరాబాద్కు చెందిన కొన్ని సంస్థలు మూలకణాలను 21 ఏళ్ల పాటు నిల్వ ఉంచడానికి 50,000 రూపాయలు వసూలు చేస్తున్నాయి. జిల్లాల్లో ఈ బొడ్డుతాడుపై అవగాహన లేకపోవటం వల్ల ఎవరూ భద్రపరచుకోవడం లేదు. ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు సేకరించిన వాటిలో 2 నమూనాలు హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 2 చిన్నారులకు ఉపయోగిస్తున్నట్టు తెలిసింది. ఏదేమైనా బొడ్డుతాడు భద్రత మరియు ఉపయోగాల గురించి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మీరేమంటారు?